హెచ్ఎంపీవీ అనేది యాక్చువల్లీ కొత్త వైరస్ ఏం కాదు. సో ఆ లక్షణాలు ఏంటి అని అంటే ఇది ఒక రెస్పిరేటరీ వైరస్. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో మరో కొత్త వైరస్ వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. మరో కొత్త హెచ్ఎంపీవీ వైరస్తో ప్రపంచ దేశాలు ఉరికిపడుతున్నాయి. అయితే ఇప్పటికే భారత్లో 8 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాని నుంచి వెళ్ళి ఎలా నివారణ మార్గం పొందాలనే విషయంపై మనతో మాట్లాడడానికి సుమన్ గ్యాస్ట్రో అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ దివ్యారెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, అంటే హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి? నమస్తే అండి. సో హెచ్ఎంపీవీ అనేది యాక్చువల్లీ దాన్ని ఫుల్ ఫామ్ ఏంటి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం న్యూస్ దాని గురించి చాలా చూస్తున్నాము. బట్ హెచ్ఎంపీవీ అనేది యాక్చువల్లీ కొత్త వైరస్ ఏం కాదు. ఇది ఆల్మోస్ట్ 20 years అయింది మనకి ఆ వైరస్ గురించి తెలిసి. 2001లో ఫస్ట్ టైం నెదర్లాండ్స్లో బయటపడింది. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయని అంటే మనకి జలుబు, దగ్గు, తర్వాత ముక్కు కారడము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలాంటి లక్షణాలు సాధారణంగా ఉంటాయి. కొంతమందిలో ఇవి లక్షణాలు అనేది తీవ్రంగా తయారయ్యి అంటే ఊపిరి తీసుకోవడం కష్టం అవ్వడము, లేకపోతే మనిషి మత్తుగా అయిపోవడం, కాళ్ళు చేతులు అనేది నీలం రంగులోకి మారిపోవడము, ఛాతీ నొప్పి అట్లాంటివి రావచ్చు. అంటే ముఖ్యంగా ఈ వైరస్ అనేది ముఖ్యంగా ఎలాంటి ఏజ్ ఫ్యాక్టర్స్ మీద ప్రభావం చూపెడుతుంది? సో జనరల్గా మొదటిసారి ఇన్ఫెక్షన్ అనేది 5 సంవత్సరాల లోపు పిల్లల్లో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనకేంటి అని అంటే ఇది కోవిడ్ లాగా కాదు. అంటే దీంతో చాలామందికి ఆల్రెడీ చిన్నప్పుడే వచ్చి ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంది. సో 5 కంటే తక్కువ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చాక తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటాయి. లేకపోతే యూజువల్గా దాని తర్వాత మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి 5 నుంచి పెద్దవాళ్ళ వారికి. కానీ అంటే ఎవరికైతే రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది, అంటే షుగర్ ఉన్న పేషెంట్స్, క్యాన్సర్, లైక్ కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, కిడ్నీ రోగాలు ఉన్నవాళ్ళు, హృద్రోగాలు ఉన్నవాళ్ళు, లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఆస్తమా, సిఓపిడి లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ జబ్బు అనేది పెరగడానికి అంటే తీవ్రతరం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ వైరస్ వస్తుందంటే చాలామంది ప్రజలు భయపడుతున్నారు కదా. సో ఈ వైరస్ రాకుండా దీని నుంచి వెళ్ళి అంటే రక్షణ పొందాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అంటే ఇది ఒక రెస్పిరేటరీ వైరస్. అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి నుంచి తుమ్మినప్పుడు కానీ, తగ్గినప్పుడు కానీ ఏవైతే తుంపర్లు నోటి నుంచి తుంపలు రిలీజ్ అవుతాయో దాని నుంచి మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే జనసంచారం ఎక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం అనేది బెస్ట్ సొల్యూషన్. అదే కాకుండా ఎవరైనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, జబ్బు వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు మనం సోషల్ డిస్టెన్సింగ్ అంటే అట్లీస్ట్ ఒక 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. రెండోది ఏంటంటే చేతులు అంటే బయట నుంచి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా బయట వస్తువులు ముట్టినప్పుడు కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అంటే అట్లీస్ట్ ఒక 20 seconds చేతిని సబ్బు పెట్టి రుద్దుకోవడము అనేది ముఖ్యం. ఇంకా వేరే వాళ్ళు ముట్టినవి అంటే దగ్గు, జలుబు ఉన్న తర్వాత ఎవరైతే వస్తువులు ముడితే వాటిని ముట్టకుండా అంటే కుదిరినంత వరకు తక్కువగా వస్తువులు ముట్టకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. అండ్ అనవసరమైన హ్యాండ్ షేక్స్ ఇవ్వడం అట్లాంటివి కూడా తగ్గిస్తే బెటర్. అవసరమైతే నమస్కారం పెట్టడం బెటర్ ఆప్షన్. ఇప్పటివరకైతే మన ప్రదేశంలో ఇప్పటివరకైతే అంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇంకా రాలేదు. ఒకవేళ ఇన్ కేసు కరీంనగర్లో ఇట్లా వస్తే మన హాస్పిటల్లో ఏమన్నా ట్రీట్మెంట్ ఉంది దీనికి? సో యాక్చువల్గా హెచ్ఎంపీవీ వైరస్కి పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఎక్కడా లేదు, వరల్డ్ వైడ్లో ఎక్కడా లేదు. అదంతా కూడా మనం ఇచ్చేది సపోర్టివ్ థెరపీ. అండ్ ఆల్సో కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయి అంటే బ్రీతింగ్ డిఫికల్టీ వస్తే అట్లా వచ్చినప్పుడు అవసరమైన సపోర్టివ్ థెరపీ అంటే బాగా ఇబ్బంది అయినప్పుడు వెంటిలేటర్ లాంటివి ఇవ్వడము, లేదంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతే మాస్క్ పెట్టడము, కిడ్నీ అవసరమైతే డయాలసిస్ చేయడం అట్లాంటివి చేయాల్సి ఉంటుంది. బట్ యూజువల్గా చిన్న సిమ్టమ్స్ అంటే అరౌండ్ 80% వాళ్ళకి మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి. అంటే దగ్గు, జలుబు లాంటివి. వాటికి దగ్గు కోసం కాఫ్ సిరప్ లాంటివి, అలర్జీకి అంటే రన్నింగ్ నోస్కి యాంటీ అలర్జీ మెడికేషన్స్ ఇవ్వడము, జ్వరానికి పారాసిటమాల్ లాంటివి ఇవ్వాలి. యాంటీబయాటిక్స్ అనేవి అడ్వైస్ చెయ్యము, ఎందుకంటే దీనికి ఇది వైరస్, యాంటీబయాటిక్స్ పని చేయవు. సో సెల్ఫ్ మెడికేషన్స్ కూడా తీసుకోకూడదు. ఒకవేళ మనకి ఎవరికైనా ఇక్కడ ఇప్పటివరకు రాలేదు, బట్ ఇక్కడ డిటెక్ట్ అవుతే డెఫినెట్లీ మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ, ఇంక్లూడింగ్ మైల్డ్ నుంచి మోస్ట్ సివియర్ కేసెస్ వరకు. ఎందుకంటే మనకి వెంటిలేటర్, ఐసీయూ అండ్ డయాలసిస్ సౌకర్యంతో సహా అన్నీ ఉన్నాయి ఇక్కడ.
సో అంటే చూశారు కదా, హెచ్ఎంపీవీ వైరస్ అనేది కరోనా లాంటి పెద్ద వైరస్ కాదు. దీని నుంచి వీళ్ళందరూ ఉపశమనం పొందొచ్చు. ఇక్కడ కరీంనగర్లో కూడా మా హాస్పిటల్ అత్యాధునిక టెక్నాలజీతో ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాం. ముఖ్యంగా అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎవరైతే వైరస్ బారిన పడతారో ఆ సిమ్టమ్స్ అనేవి ఒక 3 డేస్ నుంచి వెళ్ళి 5 డేస్ వరకు ఆ సిమ్టమ్స్ మనకు తెలిసిపోతుంది. ముఖ్యంగా దగ్గు, అదేవిధంగా కోల్డ్, అదేవిధంగా జ్వరంతో ఈ లక్షణాలు అనేవి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఏంటంటే కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఒకరికొకరు కరచనాలను చేయకూడదు, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. కొంచెం డిస్టెన్స్ పాటిస్తే దీని నుంచి అందరూ అంటే కొంచెం సేఫ్గా ఉండవచ్చు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.